రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము చదవమంటారా? 6వ వచనం. ఏలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు. మంచివాడి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు మన కొరకు చనిపోయెను. అది ఆయన ప్రేమను మనకి వెల్లడిపరుస్తూ ఉంది. క్రీస్తు ఎవరి కొరకు చనిపోయాడో? మన కొరకు చనిపోయాను. అందరూ చెప్పండి. కొందరే చెప్పారు. క్రీస్తు మన కొరకు చనిపోయాను. అది నేను చెప్పించాలా? మన కొరకు మానేసి నా కొరకు అని చెప్పండి. క్రీస్తు నా కొరకు చనిపోయాడు. మన కోసం ఆయన ఎందుకు చనిపోయాడు? యేసయ్య ప్రేమ నీ కోసమే, నా కోసమే మనుష్యుడు చూడనల్లుడి వాడిగా మారాడు. మన కొరకు చనిపోవటం అంటే మామూలుగా మరణించడం కాదండి, భయంకరమైనటువంటి వేదన అనుభవించాడు. ఒక మనిషి పాపం చేసినప్పుడు, ఈ రోజుల్లో మనుషులండి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు క్షమించుకోలేక అది మర్చిపోవడానికే తాగుతున్నారండి. ఆ పాపాన్ని వాళ్ళు క్షమించుకోలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు. చూసారా మీరు? ఆ పాప భారం భయంకరమైనది. ఒక దొంగతనం చేసిన వాడు, భార్యను హత్య చేసిన వాడు ఏం చేస్తాడో తెలుసండి? నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేనే చంపేశాను, నన్ను అరెస్ట్ చేయమంటున్నాడు. ఎందుకు? తట్టుకోలేడు దోషారోపణ చేసే హృదయాన్ని. పాపం బహు భయంకరమైనది. పాపము శిక్ష భయంకరమైనది. అవమానాలతో కూడింది, నిందలతో కూడింది. మనం చేసిన పాపాలన్నీ వరుసలో పెట్టి ఇవాళ గనక మనల్ని ఒక్కొక్కరిని గనక దేవుడు తీర్పు తెరిస్తే ఇక్కడ ఎవరం పనికిరావు, ఇన్క్లూడింగ్ మీ. ఎవరం పనికిరాబట్, ఎవరం పనికిరావు. కానీ అన్ని దోషాలు, మన దోషములు ఆయన మీద మోపబడ్డాయి. మన కోసం ఆయన ముఖం మీద ఉమివేయబడింది. మన శాపాన్ని ఆయన సిలువలో భరించాడు. నిన్ను ప్రేమించి నువ్వు బతకాలని ఆయన చనిపోయాడు. నిన్ను పరలోక రాజ్యానికి చేర్చాలని ఆయన పాతాళానికి వెళ్ళి దేవుడిగా ఉన్నాడు గనక సాతానును జయించి, పాతాళాన్ని జయించి, మరణాన్ని జయించి మృత్యుంజయుడై లేచి ఉన్నాడు. ఇలాంటి దేవుడు మరి ఎక్కడైనా ఉన్నాడా? కామ, క్రోధ, లోభ, మద, మత్సరాలు లేనివాడు దేవుడు. కానీ మనలాంటోడే దేవుడు అంటే ఎట్లా కుదురుద్ది? మనం కామము, క్రోధము, లోభము, మతము, మత్సరము, అసూయలు, ద్వేషాలు, శరీరేచ్ఛలు, గర్వము, అహంకారంతో నిండిపోయిన మానవులమైన మనమండి. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన ప్రభువు మన పాపముల కొరకు పరిహారము చేయుటకు మన దోషములను తన మీద వేసుకొని ఏ పాపము లేకపోయినా సెలవులో ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చి ఉన్నాడు. నమ్మిన వాళ్ళు అల్లే చెప్పండి. ఈ రోజున యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించున్నావా? ఆయన మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని ఏలే ప్రభువుగా ఉన్నాడు. ఆయన రక్షకుడు, ప్రభువు. చెప్పండి. రక్షకుడు, ప్రభువు. మనల్ని రక్షించడానికి లోకంలోకి వచ్చాడండి. ఎంతమంది నమ్ముతున్నారు? బైబిల్లో ఒక మనిషి ఉన్నాడండి, వాడికంటే దౌర్భాగ్యుడు మరొకడు లేడు. వాడు బుద్ధులు ఏమీ మనకు రాకుండా చూసుకోవాలి. ఎవడవాడు? అబ్బా వాడు ఒకడు దొరికాడు, సాతాను. పెద్దానికి సాతాను సాతాను అనకండి, వాడి పనే అది.
వాడి పనే పాడు చేయటం, వాడి పనే దోచుకోవటం, వాడి పనే నరకానికి లాక్కెళ్ళటం. వాడి కాదు, వాడి మాట విని లోబడిపోయినోడు ఒకడు ఉన్నాడు. అబ్బా భలే చెప్పావమ్మా, థ్యాంక్స్ అమ్మా. నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటే ఇచ్చింది నీకు, జేబులు ఖాళీగా ఉన్నాయి. దేవుడు నిన్ను దీవించను గాక. అబ్బా దీవెనలు మాత్రం ఊరకు వస్తాయి. ఎవరండి ఆయన? ఇస్కారియోతు యూదా. ఎంతమంది తెలుసు ఆయన? ఎవరాయన? యేసు ప్రభు యొక్క శిష్యుడు. దేవుడికి అన్నీ తెలుసు కదా. యూదా ఇస్కారియోతు గురించి ముందు తెలీదా? తెలుసు. తెలిసినా కూడా ఆయన పేరు పెట్టి పిలుచుకున్న వారిలో యూదా ఇస్కారియోతు కూడా ఒకడు. అబ్బా, యేసయ్య ప్రేమ పనికిమాలినోడు కూడా పిలుస్తాడు అసలు. నువ్వు నన్ను మోసం చేస్తావు, పోన్లేరా. నువ్వు నా గురించి అబద్ధం ఆడతావు, పోన్లేరా పేతురు. నువ్వు నన్ను సందేహిస్తావు, పోన్లేరా తోమా. ఏంటండి ఎలాంటి వాళ్ళని కోరుకుంటున్నాడో చూడండి. అందరినీ కోరుకున్నాడు. యూదా ఇస్కారియోతు కూడా కోరుకున్నాడు. కోరుకోవటమే కాదు, డబ్బు సంచి తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చారండి? మీ డబ్బులు సంచి ఎవరికి ఇస్తారు? మీ బ్యాంక్ బుక్ ఎవరికి ఇస్తారు? మీ క్రెడిట్ కార్డు ఎవరికి ఇస్తారు? మీ మిరప్పేట తాళాలు ఎవరికి ఇస్తావమ్మా? నమ్మినోడికి ఇస్తావా, దొంగోడికి ఇస్తావా? దొంగోడికి ఇస్తే ఏమైనా ఉంటాయి అందులో? దేవుడు ఎవరికి ఇచ్చాడండి? యూదా ఇస్కారియోతుకి ఇచ్చాడు. కానీ యూదా ఇస్కారియోతు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతోటే ఉన్నాడండి. ఎవరితో ఉన్నాడు? యేసు ప్రభు ఇద్దరితో పోయి దెయ్యాలు అల్లగొట్టమంటే యూదా ఇస్కారియోతు కూడా ఏం చేశాడు? దెయ్యాలు అల్లగొట్టాడు. రోగుల్ని స్వస్థపరచమంటే యూదా ఇస్కారియోతు ప్రార్థన చేసినప్పుడు ఏమయ్యారు? రోగులు స్వస్థపడ్డారు. మేము ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపడుతున్నారు కాబట్టి నేను గొప్ప దైవజనుడని నేను అనుకుంటే నాకంటే బుద్ధి లేని ఉండడం. నన్ను బట్టి కాదు, నేను వాడుకునే యేసు నామాన్ని బట్టి అద్భుతాలు జరుగుతాయి. దేవుడు అయినా కూడా ప్రేమిస్తున్నాడు మనల్ని. దేవుడు నన్ను దీవించకపోతే నాకు ఎందుకు ఉద్యోగం వస్తుంది అన్నాడు ఒక ఆయన. ఉపవాస ప్రార్థనకు వస్తేనే ఆశీర్వాదమా? మేము ప్రార్థనకు రావడం లేదు, మా వ్యాపారం డబుల్ అయింది అన్నాడు ఒక ఆయన. డబుల్ అయింది, త్రిబుల్ అయింది, 0 అవుతుంది. జాగ్రత్త. హెచ్చుట తగ్గుట కొరకే. రోగాలు పోయినంత మాత్రాన, దెయ్యాలు వెళ్ళగొట్టినంత మాత్రాన, స్వస్థత ప్రార్థనలు చేసినంత మాత్రాన నేను నిజమైన దైవజనుడిని కాదండి. నా వాక్యమని మనుషులు మారినంత మాత్రాన నేను నిజమైన దైవజనుడు అనుకుంటే నాకంటే బుద్ధిహీనుడు ఇంకొకడో ఉండడు. నేను ఏమై ఉన్నానో దేవుని ముందు దానిని బట్టే నాకు ప్రతిఫలం ఉంటుంది. కానీ నేను యేసయ్య నామంలో ఏం చేస్తున్నానో దాన్ని బట్టి నాకు ఏ ప్రయోజనమో ఉండదు. దేవుడు వాడుకుంటున్నాడు, అవకాశాలు ఇస్తున్నాడు. ఎంత ప్రేమించాడు యూదా ఇస్కారియోతుని. చివరికి వచ్చేటప్పటికి ఆ యొక్క మరి అని ఆమె ఉంది. 1 సంవత్సరం రాబడి, 1 సంవత్సరం జీతం, 1 సంవత్సరం పంట పొలం అంత విలువ చేసే ఆ వెత్తరు తీసుకొచ్చి ఈ యేసయ్య నా కొరకు సిలువలో ప్రాణం ఇవ్వబోతున్నాడు, నా పాపానికి విమోచన చేసే ఈయనను అభిషేకించాలని ఆయన పాదాలకు అత్తరు బాటలు పగలగొట్టి పోస్తే ఈ యూదా ఇస్కారియోతు ఏమన్నాడండి? తెలీదా? ఈ నష్టం ఎందుకు? ఈ మీటింగులకి ఎన్ని వేలు ఎన్ని లక్షలు ఖర్చు అయిందో నాకు తెలియదండి. ఈ నష్టం ఎందుకు? ఇన్ని లైట్లు ఎందుకు? ఇంత ఎయిర్పోర్ట్లు ఎందుకు? యేసయ్య కొరకు చేసిండేమో నష్టం. కుర్రోడు పెళ్లి చేయడానికి ఎంత పెడతావమ్మా? బ్యాండ్ వేలం పెట్టి పెళ్లి చేయడానికి అప్పు చేసి ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బతినంతకాలం అప్పు తీర్చుకుంటారని చెప్తున్నారట. అది నష్టం కాదు. యేసు ప్రభు గారికి ఏదైనా చేస్తే ఏమంటారు? దాన్ని నష్టం. అందరూ ఆనందిస్తున్నారండి యేసు ప్రభు పాదాలు పట్టుకొని. ఈయన మాత్రం సణుక్కుంట కూర్చున్నాడు. ఇది అమ్మి పేదలకు అవ్వచ్చు కదా. పేదల మీద ఆశ కలిగి కాదంట. దేనికోసం? వాడు దొంగ ఉండి దేవుని సొమ్ము దొంగిలిస్తూ ఉన్నందున ఇంకెట్టాగా యేసు ప్రభు దగ్గర డబ్బులు రావట్లేదు. ఏం చేశాడు తెలుసండి? చివరికి ఎవరి నమ్మకానికి పెట్టుకున్నాడు?
అబ్బా ఇంతకంటే ఘోరమైన పాపం ఏమవుతుందా? యేసయ్యని అప్పగిస్తే నాకు ఎంత ఇస్తావని బేరం ఆడుకున్నాడు. 30 వెండి నాణాల కొరకు యేసు ప్రభువుని ఏం చేశాడండి? గురువుని అమ్మేసుకున్నాడు, ప్రభువుని అమ్మేసుకున్నాడు. ఇవాళ ఎంతమంది లోకంలో డబ్బుల కోసం, అధికారాల కోసం, ఆధిపత్యాల కోసం యేసయ్యను అమ్మేసుకుంటున్నారు. యేసయ్య నామం అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకునే వారిగా ఉన్నారు. ఆత్మలను సంపాదిస్తామని మనుషులను అడ్డం పెట్టుకొని దోచుకునే వారిగా ఉన్నారు. అయ్యో వారికి శ్రమ. 50 సంవత్సరాల సేవలో మనుషుల ద్వారా ఏం సంపాదించుకోవాలనే ఆశ నాకు ఎప్పుడు రాలేదండి. ఇంకా చచ్చే వరకు రాకుండా ఉండడానికి నాకు ప్రార్థన చేయండి. నా కోసం అంతవరకు నమ్మకంగా ఉండాలి. ఇవాళ సౌటిగా ఉంటే సరిపోదు. ఆత్మలు రక్షించబడాలి. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. పో, నా ప్రేమను గురించి ప్రజలకు చెప్పు. జీవితాలు పాడు చేసుకుంటున్నారు. వ్యభిచారులుగా, తాగుబోతులుగా, సమాధానం లేని వారిగా, డబ్బెట్ట పరిగెడుతూ, లోకబెట్ట పరిగెడుతూ, సాతాను చేతుల్లో నలిగిపోతూ కృంగిపోతున్న మనుషులకి ప్రేమ సువార్తను ప్రకటించు, సమాధాన సందేశాన్ని అందించు, ప్రజలను దగ్గరకు నడిపించు అని యేసయ్య సిలువలో వేలాడుతూ ఈరోజు కూడా మనకు చెబుతూ ఉన్నాడండి. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. డబ్బును ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేడు. చెప్పండి. ఈ లోకంలో అన్ని పాపాల కంటే వ్యభిచారము, తాగుడు, దొంగతనము, మోసము ఏంటంటో చెప్తారు. అన్నిటికంటే ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. కొందరు దాన్ని అపేక్షించి తమను తాము ఛేదించుకున్నారు. ఎవడును దేవునికి నీ సిరికిని దాసులుగా ఉండనేరరు. ఎంత హీనాతిహీనమైన స్థితికి యూదా ఇస్కరియోతును తీసుకొని వెళ్ళిందో ధనాశ చూడండి. 30 వెండి నాణాలకు అమ్ముకున్నాడు. ఆ రాత్రి గెత్సెమనే తోటలోకి వచ్చాడు. నేను యూదా ఇస్కరియోతు గురించి చెప్పదలుచుకోవాలా, యేసుప్రభుని గురించి చెప్తున్నా. యేసుప్రభువు తెలుసు ముద్దు పెట్టుకొని అప్పగిస్తానికి వచ్చాడని తెలుసు. వచ్చి ముద్దు పెట్టుకున్నాడండి. ఇలాగే లెమ్మగా కొట్టాడు యేసయ్య. ఏంటండి, మీకు ద్రోహం చేసిన వాళ్ళు మీ ముందుకు వస్తే మీరు తట్టుకోగలరా? కొత్తలు ఆడిపోతుంటుంది మనకి కదా. కానీ యేసయ్య అన్నాడు, క్షమించాడు. ముద్దు పెట్టుకుంటే స్నేహితుడా, ద్రోహి అనలేదు. ఏమన్నాడు? స్నేహితుడా. ఏంటండి, ఈ రోజున మనలో చాలామంది మీ దేవుడిని చాలా దుఃఖపరుస్తున్నాం. కానీ దేవుడు మనల్ని ద్రోహి అంటలేదు, పోరా అంటలేదండి. పో అన్నాడంటే దేవుడు ఇంకా మనకు దిక్కు గతి కౌగులించుకోవడానికి ఒక్కడే ఉన్నాడు. ఎవడన్నాడు? అపవాది. వాడితో పాటు అగ్ని గంధకముల మంటలు గుండంలోనికి తీసుకుని వెళ్తాడు. ఈరోజు యేసయ్య అంటున్నాడు, రా, నువ్వు ఎలాంటి వాడివైనా రా, పర్వాలేదు, నీకు క్షమిస్తాను నేను. నువ్వు మోసగాడివా, అబద్ధికుడివా, వ్యభిచారివా, దొంగవా, మూఢభక్తురాలివా, దొంగభక్తురాలివా, అబద్ధికురాలివా, ఎవరైనా సరే నా ఎద్దుకు వచ్చేవారు నేను ఎంత మాత్రమో తోసివేయను. ఓర్చుకునే ప్రేమ, క్షమించే ప్రేమ, పట్టుకునే ప్రేమ, హత్తుకునే ప్రేమ నా యేసయ్య ప్రేమ. హల్లెలూయా. యేసయ్య ప్రేమ నాకు తెలిసింది అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పిన వాళ్ళందరూ లేచి నిలబడండి. ఈరోజు మీ జీవితాన్ని ఆయనకి అప్పగించండి. ఈరోజు మీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించండి. ఎన్నోసార్లు యేసయ్య మాటలు వింటున్నావు, నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వటంలా, నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వటం లేదు. ఈ రాత్రి నీ జీవితంలో చివరి రాత్రి అయితే, నిజంగా ఒకవేళ ఈ రాత్రి నువ్వు మరణిస్తే పరలోకంలో ఉంటావా? అయ్యా, నాకు అనుమానంగా ఉందయ్యా, నాకు సందేహంగా ఉందయ్యా, నన్ను క్షమించేసయ్యా. ఇదిగో ఈ దాచబడిన పాపాన్ని ఒప్పుకుంటున్నా. ఇదిగో నీ మనస్సాక్షి దోషారోపణ చేసే ఈ తప్పును ఒప్పుకుంటున్నా. ఈ లోకంలో నీలో ఎవరు క్షమించడు. ఈ లోకంలో ఎవరు నన్ను ప్రేమిస్తలేదు. ఈ లోకంలో ఎవరు నన్ను ఆదరిస్తలేదు. ఈ లోకంలో నాకు ఎవరు కష్టాన్ని తీర్చడం లేదు. నా కష్టాన్ని తీర్చేవాడివి నీవే కదా. నా పాపాలు క్షమించేవాడివి నీవే కదా. నన్ను ఓర్చుకునేవాడివి నీవే కదా. ద్రోహిని కూడా ప్రేమించే దేవుడువా, పాపిని కూడా చేరదీసే ప్రభువా. యేసయ్య నువ్వు కావాలయ్యా,
నువ్వు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేదయ్యా. నన్ను ప్రేమించి నా కొరకు సిలువలో యాగమైన యేసయ్యా, నీ వైపే చూస్తున్నానయ్యా. నా నిందను భరించావు, నా అవమానాన్ని భరించావు, నా శిక్షను భరించావు. నమ్ముచున్నానయ్యా, నమ్ముచున్నానయ్యా. నేను మరణించవలసిన స్థలములో నీవు నా కొరకే మరణించావని హృదయపూర్వకంగా నమ్ముతున్నాను యేసయ్యా. ఇంకా పాపము జోలికి నేను పోనయ్యా. ఇక నీ కొరకే నేను బ్రతుకుతానయ్యా. ఆయన దేవుడితో ఒక ఒప్పందం చేసుకోండి. ఎంతకాలం రెండు పడవల మీద కాలు వేస్తాం? ఎంతకాలం మీరు రెండు తలపుల మధ్య తడబడుతున్నారు? దేవుడు యేసు ప్రభు దేవుడైతే అని నమ్మండి. లోకం కావాలంటే లోకంలోనికి పొండి. వెచ్చగా అయినా ఉండు, చల్లగా అయినా ఉండు, నిలువెచ్చగా ఉంటే ఒమ్మేస్తానన్నాడు ప్రభు. ఎంతకాలం ఆచార భక్తి, ఎంతకాలం పై భక్తి? ప్రభువా, నా జీవితం నీకు అప్పగించుకుంటున్నానయ్యా. దొంగ భక్తి నాకు వద్దయ్యా, ఆచార భక్తి నాకు వద్దయ్యా. ఎవరు ఏమన్నా, ఏది ఏమైనా యేసయ్యే నా దేవుడని నేను ఒప్పుకోవడానికి సిగ్గుపడదయ్యా. అయ్యా, నా కొరకే కదా నీవు సిలువలో ప్రారంభించావు, నా అవమానాన్ని భరించావు, నా శిక్షను భరించావు. నేను ఎంతగా నిన్ను విసిగిస్తున్నా, నేను ఎంతగా నిన్ను బాధపడుతున్నా, నన్ను ఇంకా ప్రేమిస్తున్నావే యేసయ్యా. ఈ ప్రేమ నాకు అర్థం కావడం లేదయ్యా. ఎన్నిసార్లు నీ మాట వినలేదయ్యా, ఎన్నిసార్లు నా ఇష్టానుసారంగా బతికారయ్యా. ఇంకా నాకు ఒక అవకాశం ఇచ్చావే. ఇదిగో నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. నోరు తెరిచి ప్రభుత్వం చెప్పండి, ఇది చివరి అవకాశం, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసే వేళ నీవెలా తప్పించుకుంటావు? అగ్ని గుండాన్ని తప్పించుకోలేవు. అహర్నిశలు అల్లాడే అగ్ని గంధకములతో మండే గుండములకు పోకుండా ఈ రాత్రి దేవుడు తన చేయి చాచి నిన్ను లేవనెత్తాలని, నిన్ను హత్తుకోవాలని, నిన్ను కౌగిలించుకోవాలని, నిన్ను ఆయన రాజ్య వారసునిగా చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ చేయి ఎత్తి, ప్రభువా నన్ను పట్టుకోవయ్యా, నేను జారిపోతున్నానయ్యా, నేను పడిపోతున్నానయ్యా, నేను తప్పిపోతున్నానయ్యా. అయ్యా, నిన్ను నమ్ముకున్నానంటున్నాయి కానీ లోకానికి లొంగిపోతున్నానయ్యా. ధనాపేక్ష నన్ను పట్టి పీడిస్తున్నాయ్యా, లోకాశలు నన్ను ఆకర్షిస్తున్నాయ్యా. యేసయ్యా, నువ్వు చాలయ్యా, చాలిన దేవుడు నువ్వే కదా. నువ్వు ఉంటే నాకు అన్నీ ఉంటాయని విశ్వాసం నాకు లేక లోకం వెంట పడుతున్నానే కానీ బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు నాకు ఇచ్చే యేసయ్యా, నీలో నీ కుడి చేతిలో సంపూర్ణ సంతోషము కలదు, నిత్య సుఖములు కలవని నమ్ముచున్నానయ్యా. ఈ రాత్రి నువ్వు నాకుంటే ఏముండా లేకపోయినా పర్వాలేదయ్యా. నువ్వు లేకుండా ఎన్నున్నా సొన్నే. నమ్ముతున్నానయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నన్ను తోసేయొద్దయ్యా, నన్ను క్షమించేసయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెచ్చి ప్రభుత్వం చెప్పండి, ప్రతి ఒక్కరు నోరు తెచ్చి ప్రభుత్వం చెప్పండి. దేవుడు నిన్ను కోరుకున్నాడు ఈ రాత్రి, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు ఈ రాత్రి, దేవుడే నిన్ను పిలుచుకున్నాడు ఈ రాత్రి. నువ్వు మంచివాడివి కాదని తెలుసు, నువ్వు మంచిదానివి కాదని తెలుసు, నువ్వు యేసయ్యను బాధపడుతున్నావు అని తెలుసు. అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు యేసయ్య, నిన్ను ప్రేమిస్తున్నాడు యేసయ్య, నీ కొరకు ప్రారంభించిన యేసయ్య తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఈ రాత్రి విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యో, ఈ ఆత్మలు నరకానికి పోనివద్దు అయ్యా, ఈ ఆత్మను విడిచిపెట్టొద్దు అయ్యా, ఈ వ్యక్తి కోసం నేను ప్రారంభించాలని తండ్రి కుడి పార్శ్వమున మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. యేసయ్యా, నాకు ఈ లోకం వద్దయ్యా, ఈ పాపం వద్దయ్యా, నీవు కావాలి యేసయ్యా. నోరు తెచ్చి ప్రభుత్వం చెప్పండి, ప్రతి ఒక్కరు నోరు తెచ్చి ప్రభుత్వం చెప్పండి. లైవ్లో ఉన్నవారు, ఆవరణలో ఉన్నవారు, బయట ఉన్నవారు, ఈ సౌండ్ ద్వారా ఎక్కడెక్కడ ఉన్నవారు నీతోనే మాట్లాడుతున్నాడు. కాదనకు, నోరు తెరువు, నోరు తెరువు. దేవా దేవా దేవా, నాకు సహాయం చేయమని నోరు తెరవండి. దేవుడు మనం ఆలకిస్తాడు. నేను సందేహించనయ్యా, నేను సంశయించనయ్యా, నేను నమ్ముచున్నానయ్యా. నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయయ్యా. ఎలా వచ్చానో కానీ కొత్త సృష్టిగా మార్చబడి ఇంటికి వెళ్ళాలయ్యా. శాపాలతో వచ్చానయ్యా, లోటులతో వచ్చానయ్యా, రోగాలతో వచ్చానయ్యా, సమస్యలతో వచ్చానయ్యా, రుణబాధలతో వచ్చానయ్యా, అవమానాలతో వచ్చానయ్యా, నిందలతో వచ్చానయ్యా, పోరాటాలతో వచ్చానయ్యా, కరువులో వచ్చానయ్యా. అయ్యా, నన్ను ఆశీర్వదించేసయ్యా, దీవులతో పంపించయ్యా, విడుదల దయచేయమని ఆయన సమస్యల నుంచి విడిపించయ్యా. స్వస్థపరచుదేవా, నా శరీరంలో ఆరోగ్యము దయచేయి, నా కుటుంబాన్ని దీవించు,
నా బ్రతుకుని ఆశీర్వదించు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి చెప్పండి. కొద్ది క్షణాలు, ఇంకా కొన్ని క్షణాల్లో వెళ్ళిపోతున్నాం. ఇది లాస్ట్ అవకాశం. ఇంకా ఎవరో హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. నోరు తెరవండి, నోరు తెరవండి. యేసయ్యా నన్ను క్షమించు నాయన, యేసయ్యా నన్ను క్షమించేసయ్యా. రెండు చేతుల పైకెత్తి ప్రభుత్వం చెబుదాం. నా హృదయంలోనికి రా నాయన, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నీవే నా దేవుడవయ్యా, నీవే నా ప్రభువయ్యా, నీవే నా రాజువయ్యా, నీవే నా సమస్తమయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నువ్వు నాకు కావాలయ్యా. నేను మంచిదాన్ని కాదు, మంచోడిని కాదు. నిన్ను దుఃఖపరిచాను, నిన్ను వేదనపరిచాను, అయినా నన్ను సహించావే, అయినా నన్ను క్షమిస్తున్నావే, అయినా నన్ను ప్రేమిస్తున్నావే. నాయన చాలిన దేవుడవయ్యా నువ్వు. యేసయ్యతో చెప్పండి, దేవుడికి నా జీవితం అని మనస్ఫూర్తిగా దేవుడికి అప్పగించండి. మీ జీవితాన్ని రెండు చేతులు పైకి ఎత్తండి. బయట ఉన్నవారు, లైవ్లో చూస్తున్నవారు, హాల్లో ఉన్నవారు, నీ చెయ్యి పైకి ఎత్తితే పైనుండి తన చెయ్యి చాపి నిన్ను లేవనెత్తాలని, నిన్ను సాతాను కట్ల నుంచి విడిపించాలని, నిన్ను క్షమించి గుండెలకు అంటుకోవాలని నీ కోసం ప్రారంభించిన ప్రభు ఆశపడుతున్నాడు. అయ్యా యేసయ్యా, నన్ను చేయి పట్టుకో, నన్ను నడిపించయ్యా, నన్ను లేపయ్యా, పాపం ఊపిలో ఉంది, నన్ను క్షమించయ్యా, నా పాపాల నుంచి విడిపించయ్యా, నా బంధకాల నుంచి తప్పించయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరవండి, నోరు తెరవండి. శాశ్వతమైన దేవుడు ఇస్తాడు దేవుడు, నిరంతరమైన ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు. ఇహమందు పరమందు కూడా దీవించే యేసయ్యా నేను ఈరోజు తన బిడ్డగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలు చూడయ్యా, ఒక్కసారి నీ బిడ్డలు చూడయ్యా, ఒక్కసారి మమ్మల్ని ఒక్కొక్కరిని చూడయ్యా. ఇదిగో అయ్యా, నువ్వు ప్రయాణించిన వారు ఇక్కడ ఉన్నారయ్యా. ఇదిగో అయ్యా, నువ్వు ఏర్పరచుకున్న వారు ఇక్కడ ఉన్నారయ్యా. ఇదిగో అయ్యా, నువ్వు కోరుకున్న వారు ఇక్కడ ఉన్నారయ్యా. అయ్యా, నువ్వు ఆకర్షించుకున్న వారు ఇక్కడ ఉన్నారయ్యా. వాళ్ళకి ఒంటి చేతులతో పంపదయ్యా ఈ రాత్రి. క్షమాపణ కావలసిన వారికి క్షమాపణ దయచేయి, దీవెన కావలసిన వారికి దీవెన దయచేయి, ఉద్యోగం కావలసిన వారికి ఉద్యోగం దయచేయి. మా హృదయ స్థితిని ఎరిగిన వారు, మమ్మల్ని మా అక్కను ఎరిగిన దేవుడము, మమ్మల్ని దీవించి పంపించు నాయన. ఈరోజు మా జీవితంలో ఒక మరొక రాని రోజుగా మా రక్షణ నిలువుగా మారడానికి, మా అభిషేక నిలువుగా మారడానికి, మమ్మల్ని దేవుడు ప్రతిష్ఠించిన నిలువుగా మేము గుర్తుపెట్టుకొని కొత్త జీవితాన్ని జీవించడానికి ఈ మీటింగ్కి వచ్చిన ఒక్కొక్కరికి సహాయం చేయండి. రాముడికి బానిసలైన వారిని యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. ఎవరేచలకు లోబడి తమ జీవితాలు పోటు చేసుకుంటున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. లోకాన్ని ప్రేమించి, పాపాన్ని ప్రేమించి, అప్పుల్లో సమస్యల్లో చిక్కుకున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. అపవాది చేత ఆటంకపరచబడి గర్భఫలాలు లేకుండా, చేయులని సఫలం అవ్వకుండా ఆటంకపరచు దురాత్మల శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. ప్రతి కట్టును తెప్పుచున్నాము నాయన, ప్రతి బంధకమును విడిపిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మను మా మధ్య కుమ్మరించము తండ్రి, పరిపూర్ణతలోనికి మమ్మల్ని నడిపించము. నీ ఆశీర్వాదాలతో మేము ఇక్కడి నుంచి వెళ్ళడానికి నా యేసయ్యను క్షమించాడు, నా యేసయ్యను దీవించాడు. ఇది మొదలుకొని నేను సాక్షిగా జీవిస్తానని ఒక నిబంధనతో ఇక్కడి నుంచి కదలడానికి ఈ రోజు నుండి మాలో ఆ సూచనలు కనబడినట్లుగా మా జీవితంలో దీవెన పొందడానికి సహాయం చేయమని. నిశ్చితమైన రాకడమైతే మనందరిలో ఈ భూలోకంలో కలుసుకోవడానికి, ఏరియా పరలోకంలో నీ రాజ్యంలో మేమందరము ఉండి నిన్ను స్తుతించే వాక్యం పొందడానికి సహాయం చేయమని. దురాత్మల నిలయముగా ఉన్న ప్రతి మూల, ప్రతి సందు, ప్రతి గొంతి, ప్రతి ఇల్లు పరిశుద్ధాత్మని కార్యాలు చూసినట్లుగా నీ ఆత్మతో అభిషేకించబడి రాకడ అతి సమీపంగా ఈ దినాలలో ఎవడైనా మీకు దినానికి అంకించు సింహాలి తిరుగుతున్న అపవాది క్రియలను లయపరిచి పరిశుద్ధాత్మ క్రియలను కొనసాగించుకొనుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు,
కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమస్యల్లో ఉన్నారా? సమాధానం లేని స్థితిలో ఉన్నారా? ఆదరణ లేని స్థితిలో ఉన్నారా? వ్యాధులతో సతమతమవుతున్నారా? కోర్టు కేసుల్లో చిక్కుని ఉన్నారా? అనవసరమైన నిందలు భరించలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నారా? కృంగిన స్థితిలో ఉన్నారా? తీరని వ్యాధిలో ఉన్నారా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని దీవించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, విడిపించాలని ఆశిస్తున్నాడని నమ్మండి. ఆయన మన అవసరతలన్నీ తీర్చడం కోసమే తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన నామంలో పాప క్షమాపణ ఉన్నది. ఆయన రక్తము ద్వారా మనకు శుద్ధీకరణ ఉన్నది. ఈరోజే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి. మీ సమస్యలన్నిటి నుంచి ఆయన విడిపించడానికి సమర్థుడని విశ్వసించండి. మీ పక్షంలో మేము ప్రార్థించాలని ఆశిస్తే మీ పేరు, చిరునామా వివరాలతో పాటు మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి. మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించవచ్చు. వాటిని పరిశీలించి ప్రభు సన్నిధిలో మీకోసం విజ్ఞాపన చేస్తున్నాం.